నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలను ఉట్కూరు మండల కొత్తపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా జరిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ సార్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23 రోజు జన్మించాడని, ఆయన దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ మాట్లాడారు. ఈ సమావేశంలో స్కూల్ విద్యార్థులకు చాక్లెట్లు పంచారు, వివిధ ఆట పోటీలు ఆడించారు. ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆర్ నరసింహులు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో స్కూల్ ఉపాధ్యాయులు శ్వేత, చంద్రశేఖర్, విద్యా కమిటీ చైర్మన్ చిన్న నరసింహులు, గ్రామ ప్రజలు, చాపల ఆంజనేయులు, డి బాలరాజ్, డి రాజు, వంకాయల నరసింహులు, బాల నరసింహులు పాల్గొన్నారు. గాంధీ తాత ఉన్నాడు కదా, ఆ గాంధీ తాత వెంట నడిచిండు. గాంధీ తాత ఏం చెప్తే అది విన్నాడు. మన దేశం స్వాతంత్రం కావాలంటే చేద్దాం బిడ్డ అంటే ఓకే సార్ చేద్దాం అని గట్టిగా ఆయన మాట నమ్మి ఉన్నాడు. అహింసావాదాన్ని ఫస్ట్ నమ్ముకున్నాడు ఆయన, నేతాజీ సుభాష్ చంద్రబోస్. అహింసావాదంలో అంటే హింస జరగకుండా, కొట్లాడకుండా మనం స్వాతంత్రం తీసుకుందాం బ్రిటిష్ వాళ్ళతో అని ఆలోచన చేసింది ఫస్ట్. కానీ తర్వాత ఏమైందంటే అహింసావాదంతో విసిగిపోయాడు ఆయన. గాంధీ తాత వెంట ఉండి ఉండి విసిగిపోయి స్వాతంత్రం ఇలాగైతే మనకు రాదు సార్. ఆయన ఏమన్నాడంటే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్నాడు. ఎవరన్నారు? ఏమన్నాడు? మీరు నాకు ఏమి ఇవ్వమన్నాడు? రక్తాన్ని ఇవ్వమన్నాడు. మరి స్వాతంత్రం తెచ్చి పెడతాను. అలా ఎవరైతే గట్టిగా అన్నారో వాళ్ళందరూ కూడా ఎవరింకా వచ్చిందంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెంట వచ్చిన వాట.
మంచిగా పిక్కిదా పట్టుకో.